బద్వేల్ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి మా భూములు కబ్జా చేసి అమాయకుడిలా ఏమీ నటన చేస్తున్నారని గంగాధరాచారి శ్రీనివాసులు, రాఘవరెడ్డి, వెంకటరెడ్డిలు మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలంలోని సాంబశివాలయం దగ్గర వారు మీడియా సమావేశంలో రమణారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాంబశివాలయం అభివృద్ధికి మా తండ్రి ద్వారా నాకు సంక్రమించిన భూమిని రాసిస్తే దాన్ని కూడా కబ్జాకు పాల్పడి అందరూ చివాట్లు పెట్టడంతో మాట మార్చుతూ దేవాలయాలు కట్టిస్తున్నాను అంటూ ఏడుపులు ఏమిటి అన్నారు. కొండలు, వాగులు, వంకలు ఆక్రమించుకోలేదా? దేవునికి సేవలు చేసుకునే మాకు రాజకీయాల అవసరం ఏమిటి అని వారన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మాకు ఎవరు ఆపులేరు, అండలేరు. ఎవరు చెప్తే మేము ముందుకు వచ్చి మేము ఇవన్నీ ఏపీయడం లేదు. కానీ ఈ మహానుభావుడు ఆ దేవునికి ఇచ్చినాడు. దాని గురించి మేము ఆడ అమ్మవాళ్ళ కాడ అందరూ చెప్పు తగిలింది. మీరు రెంచరి కొట్టుకోండి, రెంచరి కొడితే మేము కొలితేస్తామంటారు. మా వల్ల కాదు సార్, మేము రెంచరి కొట్టలేమాట. మీరు పద్ధతి ప్రకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ ఏంటంటే మీరు డ్యూటీ చేస్తారు, మీరు జీతాలు తీసుకుంటారు, మీకు ఆఫీసులు ఉన్నాయి, మీకు కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏం లేవు. మేము నిజాయితీగా చేస్తున్నాం మేము ధర్మసేవ. కాబట్టి మీరు ధర్మంగా మీరు తేల్చిచ్చే బాధ్యత మీకు ఉంది. మేము వాళ్ళతో పోరాడుతున్నాం. కానీ ఈ సార్తో, రమణారెడ్డి సార్తో మేము డీల్ కాలేదు. ఈ విషయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటాయి రెవెన్యూ వాళ్ళు లేదు 2.5 ఎకరం ఉండేది అదంతా అని ఒక్కొక్క అన్ని రాసిండ్రు కదా. ఓ పారి 3.5 ఎకరం రాసిండ్రు ఎంఆర్ఓ, ఓ పారి లేదంటాడు. రకరకాలు చెప్పుకుంటూ వచ్చాడు. మాకు ఎకరా 20 సెంట్లు ఉంది ఆన్లైన్ లో. ఏమట్లా 3.5 కావాలి కదా? 3.5 అంటే అప్పుడు 2 ఎకరాలు అమ్మేశాం కదా. ఫస్ట్ 2 ఎకరాలు 2లో అమ్మేశాం. 2013 పైన ఆన్లైన్ ఎక్కింది. అది జరిగింది. ల్యాండ్ని చూసి అందాజుతో మాకు మామూలుగా బావులు దీనివల్ల తీసేసి ఎంఆర్ఓ ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎవరు పలకట్లేదు. బైరసిటీ శ్రీనివాసులు అంతా తెలుగు కాలువలన్నీ పూడ్చుకుంటా అన్ని చేసుకుంటాడు. దాని గురించి మేము మాది ఎక్కడైనా ఉంటే తీయండి సార్. నేను పూడ్చినట్టు తెలుగు కాలువను నేను ఏదన్నా దోపిడీ చేసి అమ్మినట్టు ఏదైనా ఉంటే నిరూపించండి సార్. నా పేరు అప్పసముద్రం గంగాధరాచారి. మన తండ్రి గారి పేరు అప్పసముద్రం గురుమూర్తి ఆచార్య గారు. కళ్యాణి గట్టిగా చెప్పు. మాకు రంగసముద్రం పొలంలో 930/2లో 3 ఎకరాల 50 సెంట్లు పొలం ఉన్నది. దాంట్లో నేను 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల పొలం అమ్మాము. తర్వాత 2012లో ఎన్లా రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్లు భూమి అమ్మాము. తర్వాత ఆ ఎన్లా రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని గుడి ఎండోమెంట్కి ఎలాంటి బలవంతం లేకుండా గుడి ఎండోమెంట్కి నేను రాయడం జరిగింది. రిజిస్టర్ చేసి అమ్మి గుడిని డెవలప్ చేయమని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు. కానీ భూమి నా రికార్డు ప్రకారం నాకు భూమి ఉన్నది కాబట్టి నేను వాళ్ళకు రిజిస్టర్ చేయించాను. నాకు మా పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ 3.5 ఎకరాను. ఆ తర్వాత ఆర్ఎస్ నగర్లో కూడా 3.5 ఎకరా ఉంది. ఇది ఎన్లా రామకృష్ణారెడ్డికి నేను అమ్మిన అగ్రిమెంట్లు. ఎన్లా రామకృష్ణ తర్వాత రమణారెడ్డికి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు 2002లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ ఇది. అప్పట్లో వాళ్ళు నేను చిన్న అబ్బాయిని, నాకు తెలియదు పూర్తి విషయాలు. అప్పటికి వీలునామా పుట్టేటప్పటికి నాకు 8 సంవత్సరాల వయసు. తర్వాత చాలా కాలంగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను, చేయలేదు. అలాగే ఆగిపోయినది. ఎకరా అండి వచ్చేసి వాళ్ళ ఆర్పణ అంటే 2.5 ఎకరా ఉంది. లేదండి, మీ 1.25 వస్తుంది. ఎకరా 20 సెంట్లు భూమి అమ్ముకున్నారు 2002లో. అదే టైంలో నేను కూడా 75 సెంట్లు భూమి అమ్మాను. 3.5 ఎకరాలు 2 ఎకరాలు పోతే ఎకరా భూమి ఉన్నది. తర్వాత నేను ఎన్లా రామకృష్ణారెడ్డికి 2012లో అగ్రిమెంట్ ద్వారా భూమి అమ్మినాను 90 సెంట్లు. ఆ ఎన్లా రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 2021లో రిజిస్టర్ చేయమంటే వచ్చేసాం. అప్పటికి ఎంత మిగిలింది? 60 సెంట్లు భూమి మిగిలిందండి. 60 సెంట్లో గుడికి ఎంత ఇచ్చారు? గుడికి 35 సెంట్లు ఇచ్చామండి. ఇది అలాగే ఉంది సార్, 25 సెంట్లు. మరి గుడికి మీరు రాపిచ్చిన ప్లేస్ ఆడ లేదంటున్నారే? సర్వే చేసి దాన్ని కొలతలు వేసి తీస్తే తెలుస్తుంది సార్, ఉండేది లేండి. ఎంఆర్ఓ కూడా మీకు 2.5 ఎకరా అని చెప్పి ఎంఆర్ఓ కూడా లెక్కలు వేసుకున్నాడు.
2 ఎకరాల 90 సెంట్లు మీరు రిజిస్టర్ చేస్తున్నారు. ఎంఆర్ఓని కలిశాను సార్. ఎంఆర్ఓని కలిస్తే ఎంఆర్ఓ గారు కూడా 2 ఎకరాల 90 సెంట్లు డాక్యుమెంట్లో లెక్క వేసుకున్నారు. ఎక్సైజ్ చేసేదానికి నేను రాజకీయ నాయకుని కాదు, మామూలుగా పని చేసుకునేవాడిని. ఇది సార్ ఆర్హెచ్ నగలు చూసుకోండి, మాకు తోక పాస్బుక్ మా పూర్వం నుంచి వచ్చిన తోక పాస్బుక్ చూసుకోండి. మీరు 2002లో వేసిన హద్దులు 2021లో వేసిన హద్దులు ఒకే డాక్యుమెంట్ అన్ని అదే హద్దులు చూపించినారు సార్. ఎన్ల రామకృష్ణ అడిగి ఇచ్చిన హద్దులు కానీ మన వీళ్ళు రాసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హద్దులు కానీ తేడా ఉన్నాయి కదా సార్. ఎన్ల రామకృష్ణ అడిగి ఇచ్చిన హద్దులు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ హద్దులు తేడా ఉన్నాయి కదా. దక్షిణ భాగాన్ని మాత్రం అందరికి ఒకే పేరు పెట్టారు. నువ్వు ఆ రోజు ఈ అగ్రిమెంట్లు కూడా ఎన్ల రామకృష్ణ అడిగి నేను రాసిచ్చాను సార్. దీంట్లో హద్దులకి తేడా ఉన్నాయి కదా సార్. రమణారెడ్డి ఏమంటే 40 సెంట్లు ఎగస్ట్రా అమ్మి మమ్మల్ని మోసం చేసినాడు అంటున్నారు సార్. 100 రూపాయల ఆదాయం ఎవరు ఇవ్వమన్నా ఇయ్యారు సార్ దానంగా. 40 సెంట్ల భూమిని నేను ఇస్తూ ఉంటే ఆయన ఎలా తీసుకున్నాడు, రమణారెడ్డి ఎలా కొనుక్కున్నాడు సార్. మీరు రీసెర్చ్ చేయించిన తర్వాత శివాలయానికి ఎప్పుడైనా మీరు సర్వే చలానా కట్టిండ్రా? పోయినాం సార్, చాలా సార్లు పోయాము, వాయిదాలు వేస్తూ వస్తున్నాం సార్. ఎంఆర్ఓ గారికి చాలా సార్లు కలిసాము, కానీ ఎంఆర్ఓ గారు వాయిదా వేస్తూ వస్తున్నారు సార్. పై సర్వేర్ ఉంటాడు కదా, డిస్ట్రిక్ట్ సర్వేర్ ఉంటాడు, అక్కడికి కూడా వెళ్ళలేదు. డిస్ట్రిక్ట్ సర్వే ఇంకా పోలేదు సార్. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్ చూసి వీళ్ళ స్టేట్మెంట్ ఆధారం పట్టుకొని డిస్ట్రిక్ట్ సర్వేకి పోవాలని నిర్ణయం చేసుకున్నాం సార్. నాకు 3.5 ఎకరా పొలం ఉంది సార్. నేను అమ్మింది 2 ఎకరాల 90 సెంట్లు, గుడికి వచ్చేసి 35 సెంట్లు అమ్మాను సార్. ఇంకా 25 సెంట్లు భూమి అలాగే ఉంది సార్. 35 సెంట్లు కాక 25 సెంట్లు ఇంకా ఉంది సార్. ఆక్రాంతం ఏముంది సార్. ఇంకా ఇప్పుడు రమణారెడ్డి ఆక్రమించిండా, ఇప్పుడు వెబ్సైట్లో మాత్రం వాళ్ళు ఏమో సైట్లు వేసుకొని మొత్తం ఆక్రమించుకున్నారు సార్. ఆక్రమించారు సార్. కరెంట్ రమణారెడ్డి రిజిస్టర్ చేసింది ఆయనకేను, ఆయన ఆక్రమించేస్తారు సార్. మినిస్టర్ గారు కానీ ఏం పర్లేదు సార్. రమణారెడ్డికి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ సార్. గారికి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు నాకు 25 సెంట్ల భూమి కూడా రమణారెడ్డి ఆక్రమించుకొని వెంచర్ వేసుకున్నారు సార్. శివాలయం ఇచ్చిన 35 సెంట్లు ప్లస్ 25 సెంట్లు మొత్తం ఆక్రమించుకున్నారు సార్. వాళ్ళ కోసం కాదు సార్, గుడికి రాసిన అగ్రిమెంట్ సార్ ఇది. నాగిరెడ్డి కొండా శివశంకర్.